అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ మజిలీ 17వ భాగం. లక్ష్మి పనిచేస్తున్న ఆఫీస్ని రుద్ర కొనుక్కున్నాడు. బాస్గా లక్ష్మిని ఆఫీస్ రూంలోకి పిలిపించాడు రుద్ర. మీ బాస్ మీ గురించి చాలా చెప్పారు. మీ డిజైన్స్ చాలా బాగుంటాయని, ఏదైనా చెప్పిన టైంకి చేస్తారని, మంచి టాలెంట్ ఉందని లక్ష్మికి దగ్గరగా నిలబడి రుద్ర అన్నాడు. లక్ష్మి తల దించుకునే ఉంది, ఏమీ మాట్లాడలేదు. నిన్ను నా పర్సనల్ డిజైనర్గా తీసుకుందామనుకుంటున్నాను. నా క్లాత్స్ మాత్రమే డిజైన్ చేయాలి. లక్ష్మి వెంటనే కళ్ళెత్తి రుద్రాని చూసింది. సార్, మీరు నా గురించి ఎక్కువగా విన్నారు. మీకు డిజైన్ చేయగలిగినంత శక్తి నాకు లేదు. మా టీంలో జోసెఫ్ చార్లెట్ ఉన్నారు, వాళ్ళని తీసుకోవచ్చు. లక్ష్మి స్థిరంగా చెప్పింది. రుద్ర వెంటనే జోసెఫ్ని చార్లెట్ని కూడా పిలిపించాడు. మిస్ లక్ష్మిని నా పర్సనల్ డిజైనర్గా ఉండమంటే మీ పేరు చెప్పారు. మీ టీంలో ఎవరు బాగా డిజైన్ చేయగలరు, మీరే చెప్పండి. ఆ ఇద్దరు ఏమీ మాట్లాడలేదు. సార్, అలా అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? వాళ్ళిద్దరూ బాగా డిజైన్ చేయగలరు, నాకు తెలుసు. లక్ష్మి రుద్ర వైపు చూస్తూ అంది. జోసెఫ్ ఎదురుగా నిల్చున్న రుద్ర లక్ష్మి వైపు తల తిప్పి చూశాడు. నిజంగానా? మీ ఇద్దరికీ కంగ్రాట్స్. మిస్ లక్ష్మి మిమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు. రుద్ర అనగానే ఆ ఇద్దరూ ఇబ్బందిగా థ్యాంక్స్ చెప్పారు. కానీ మీ టీంలో ఉన్నందరికీ చెప్పండి, నాకు పర్సనల్ డిజైనర్గా మిస్ లక్ష్మి మాత్రమే కావాలి. లక్ష్మి, మీరు మర్చిపోయారనుకుంటా. కంపెనీ ఏది చెప్తే అది చెయ్యాలి. రుద్ర అనటంతో లక్ష్మి కోపంగా అతని వైపు చూసింది. జోసెఫ్ చార్లెట్ రుద్ర పర్మిషన్ తీసుకుని బయటకొచ్చారు. రావటంతోనే గట్టిగా అరిచారు. మన టీంలో ఒకరు గ్రేట్ ఛాన్స్ని కొట్టేశారు. మిగతా అందరికీ చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత రుద్ర తనకి ఎలాంటి సూట్ కావాలో డీటెయిల్స్ అన్నీ లక్ష్మికి వివరించాడు. లక్ష్మి జాగ్రత్తగా మొత్తం నోట్ చేసుకుంది. ఈ శుక్రవారం పార్టీ ఉంది, ఆ పార్టీకి నాకు అందచేయాలి. షూర్ సార్, ఆ పనిలోనే ఉంటాను. లక్ష్మి చెప్పి తన పెన్ పేపర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. లక్ష్మి, అంతేనా? రుద్ర అడగటంతో లక్ష్మి వెనక్కి తిరిగి చూసింది. మీరు నాకు విషయం చెప్పండి. మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే మా బ్రాంచ్ని మీరు కొనుక్కోవాలా? ఆ అవసరం ఉందా? లక్ష్మి అడగటంతో భుజాలు ఎగిరేస్తూ కనుబొమ్మల పైకంటూ, ఏమో, అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రుద్ర అన్నాడు. అంటే ఈ ఆఫీస్ని కొనటానికి 1 కోటి, ఇక్కడి నుండి డిజైన్ చేసిన వాటిని ఎక్స్పోర్ట్ చేయటానికి మరో 1 కోటి. ఇలా చేయటం వల్ల నేను మీతో మాట్లాడతానని మీరు అనుకుంటున్నారు. మీకు డబ్బుంది కాబట్టి నా రేట్ని డిసైడ్ చేశారు. లక్ష్మి అనటంతో రుద్రాకి బాధగా అనిపించింది. ఎంత మొండిఘటానివి, నా మాట వినవా? రుద్ర అంటూ దగ్గరకొచ్చాడు. సార్, నా దగ్గరికి రావద్దు. లక్ష్మి మధ్యలో చేతిని అడ్డుగా పెడుతూ అంది. సార్ కాదు, ఎప్పుడు ఎలా పిలుస్తావో అలా పిలు. లక్ష్మి తల పక్కకి తిప్పుకుంది. అయితే నీ దగ్గరకొస్తాను. రుద్ర అంటూ మధ్యలో ఉన్న లక్ష్మి చేతిని పట్టుకుని పక్కకి జరపబోయాడు. మీరు నన్ను కొనుక్కున్నారు. మీ చేతిలో బొమ్మ లాంటిదాన్ని. మీరు ఏది చెప్తే అది వినాలి. చెప్పండి, ఏం చేయమంటారు మిస్టర్ డిమోన్? లక్ష్మి అంటూనే 1 అడుగు వెనక్కి వేసింది. నా మాట ఒకసారి విను లక్కీ. ఆ రోజు నేను అలా మాట్లాడటం తప్పే. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. సారీ. లక్ష్మిని ప్రతిమాలుతూ అన్నాడు. మాటలు వెనక్కి తీసుకుంటున్నారా? ఆ మాటల వల్ల నేను పడ్డ బాధని ఎలా వెనక్కి తీసుకొస్తారు? మీరన్నది నిజమే. మీకున్నంత డబ్బు నాకు లేదు. నా లిమిట్స్లో నేనుంటాను. లక్ష్మి చెప్పి వేగంగా వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు. నిన్ను బాధ పెట్టాను, నిజమే. కానీ ఆ రోజు జరిగింది మర్చిపో. మన స్నేహాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం. రుద్ర అనటంతో లక్ష్మి విచిత్రంగా నవ్వింది. స్నేహమా? నా కళ్ళల్లోకి చూసి చెప్పండి. స్నేహానికి మించి ఏమీ లేదా? రుద్ర తన చేతిని వదిలేసి వెనక్కి తిరిగాడు. అవును, నీ స్నేహం నాకు కావాలి, అంతకు మించి ఏమీ లేదు. నేను మీ అంత పిరికిదాన్ని కాదు. చూడండి, ఇంతవరకు మన మధ్య ఏం జరిగిందో ఎవ్వరికీ చెప్పలేదు. ఎవ్వరూ మీ గురించి చెడుగా మాట్లాడుకోవటం నాకిష్టం లేదు. ఈ మాట అనాలంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది.
ఎందుకిలా ఆలోచిస్తున్నానో నాకే అర్థం కావటం లేదు. నాకు నేనే నచ్చటం లేదు. కానీ ఇది నిజం. ఇప్పటికీ మిమ్మల్నే ప్రేమిస్తున్నాను. మీరు మాట్లాడిన మాటలు నేను మర్చిపోలేదు. కానీ నా మనసు ఆ మాటల్ని వినటం లేదు. ఆ మనసు నుండి మిమ్మల్ని తీసి పడేయటానికి చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ నా వల్ల కావటం లేదు. మొండిగా నా మనసులోనే కూర్చుండిపోయారు. నా మీద నాకే కోపం వస్తుంది. ఇంకాసేపు అక్కడే ఉంటే లక్ష్మి ఏడ్చేసేలా ఉంది. ఆ మాటలకి బొమ్మలా నిల్చుండిపోయాడు రుద్ర. లక్ష్మి తలుపు తీసుకుని బయటికి వెళ్ళబోతూ, ఇదంతా వదిలేయండి. మీకు నాకు మధ్య ఉన్నది ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మాత్రమే. ఇంకో మాట, కాల్స్ చేయటం మానేయండి. ఆ ఫ్లవర్ బొకేస్ నాకొద్దు. మీ డ్రెస్ మీరు చెప్పిన టైంకి అందిస్తాను. లక్ష్మి చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా తలుపు తీసుకుని వెళ్ళిపోయింది. తన క్యాబిన్కి వెళ్ళగానే టీం మెంబర్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. లక్ష్మి రావటంతోనే అందరూ కంగ్రాట్స్ చెప్తూ పార్టీ అడిగారు. మీరంతగా సంతోషపడకండి. ఆయన డిజైనింగ్ అడిగింది ఒక బిజినెస్ పార్టీకి. అందరూ ఒకేసారి ఓ అంటూ గట్టిగా అరిచేశారు. సరే, పార్టీనేగా, సాయంత్రం ఇస్తాను. లక్ష్మి విసుక్కుంటూ తన చైర్లో కూర్చింది. ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు, ఆర్య అన్నాడు. అవునవును, నన్ను కూడా అడుగు. అతని మెజర్మెంట్స్ తీసుకురమ్మంటావా? చార్లెట్ నవ్వుతూ అంది. ఇంకా చాలు, మీరందరూ వెళ్ళండి, నన్ను పని చేసుకొనివ్వండి. లక్ష్మి అంటూ అందర్నీ బయటికి పంపించేసింది. రాబర్ట్ కూడా వచ్చి కంగ్రాట్స్ చెప్పాడు. ఈ కంపెనీని ఎప్పుడు కొనుక్కున్నారు తెలుసుకోవచ్చా? లక్ష్మి అడిగింది. అది ఒక వారం క్రితమే. కానీ ఎందుకో తెలీదు. రుద్ర సార్ దీన్ని అందరి దగ్గర సీక్రెట్గా ఉంచమన్నారు. రాబర్ట్ చెప్పేసరికి తనకు కూడా ఏమీ తెలియనట్టు తల ఊపింది లక్ష్మి. నిజానికి నెల క్రితమే ఈ కంపెనీ గురించి మాట్లాడడానికి వచ్చారు. నీ మీదేదో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నీ గురించి చాలాసార్లు అడిగారు. నువ్విలా కంటిన్యూ అవుతున్నావని తెలిసాకే ఆయన కొనుక్కున్నారు. నీ బాండ్ మీద సైన్ చేసిన వెంటనే కాల్ చేసి చెప్పమన్నారు. నేను అలానే చెప్పాను. మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా? రాబర్ట్ అనుమానంగా అడిగాడు. లక్ష్మి తుల్లిపడింది. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. చాలా రోజుల క్రితం అనుకోకుండా కలిశాను. అప్పుడు చెప్పాను ఇక్కడే పని చేస్తున్నానని. ఏదో నా పేరు గుర్తొచ్చి అడుగుంటారు, అంతే. ఓ అవునా? రాబర్ట్కి నమ్మాలనిపించలేదు. మళ్ళీ కంగ్రాట్స్ చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. రుద్ర తన ఇంట్లో ఒంటరిగా ఉండి లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నన్నింకా ప్రేమిస్తుందా? తన కోపాన్ని ఎప్పుడూ చూడలేదు. అలాంటిది తన కోపమే కాదు, బాధని కూడా చూడాల్సొచ్చింది. ఆ రెండూ ఉన్న చోట ప్రేమ కూడా ఉంటుందా? తనలో తానే ఆలోచిస్తూ ఉండగా, హాయ్ రుద్ర, ఎలా ఉన్నావు అంటూ తన స్నేహితుడు వర్షిత్ లోపలికొచ్చాడు. వర్షిత్, నువ్వేంటిక్కడా? రుద్ర ఆశ్చర్యంగా అడిగాడు. ఏ, రాకూడదా? వర్షిత్ మాటలకి రుద్ర లెగిసి అతని పొట్టలో ఒక పంచ్ ఇచ్చాడు. అలా కాదు, ఈ వారం మధ్యలో ఏంటి అని. అమ్మా నాన్నని చూడ్డానికొచ్చాను, అలాగే నిన్ను కూడా. రుద్రాన్ని కౌగిలించుకొని సోఫాలో అతని పక్కనే కూర్చున్నాడు. కాసేపు బిజినెస్ గురించి మాట్లాడాక, చాలాసార్లు నీ మొండి పిల్ల గురించి చెప్పావు. ఆ అమ్మాయిని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? వర్షిత్ అడిగాడు. రుద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏమైంది? మళ్ళీ ఏదైనా చేశావా? అనుమానంగా అడిగాడు వర్షిత్. గట్టిగా నిట్టూర్చి జరిగిందంతా వివరించాడు రుద్ర. అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడావో ఆలోచించకుండా మాట్లాడావు. అలాంటి అమ్మాయిని ఎలా బాధ పెట్టాలనిపించింది? నేనే అదే ప్లేస్లో ఉండుంటే ఆ పై నుండి తోసేసేవాడిని. కానీ ఆ అమ్మాయి ఇంకా ప్రేమిస్తుంది. అసలు నీకు కాదు, ఆ అమ్మాయికి బ్రెయిన్ వాష్ చెయ్యాలి. ఏది, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వు. ఆ అమ్మాయి పేరేంటి? వర్షిత్ కోపంగా అన్నాడు. ప్లీజ్ రా, ఇప్పటికే చాలా బాధలో ఉన్నాను. నువ్వు మళ్ళీ వచ్చి నన్ను ఏడిపించకు. లక్ష్మిని కూల్ చేయాలంటే ఏం చెయ్యాలో చెప్పు. రుద్ర బాధగా అన్నాడు. ఇలా చేసి నన్ను చెప్పమంటే ఏం చెయ్యాలి? ఏ ఆడపిల్లైనా వాళ్ళు కోరుకున్నదిస్తే సంతోషిస్తారు. అంతేకాని నీకు నచ్చింది కదా అని ఖరీదైంది ఇచ్చినా తీసుకోరు. ఆ అమ్మాయికి ఏం కావాలో చూడు, అదిచ్చే. లక్ష్మికి నా మనసు కావాలి, తిరిగి ప్రేమించడం కావాలి. రుద్ర అనటంతో వర్షిత్ నవ్వేశాడు. ఒక ఆడపిల్ల
తనంతట తానుగా ప్రేమిస్తున్నా అని చెప్తే వెనక్కి వెళ్ళేవాడిని నిన్నే చూస్తున్నాను. నీకులాంటి యదవని ప్రేమించడమే ఎక్కువ. పైగా ఇంత బాధ పెట్టినా మర్చిపోలేదు చూడు. అసలు ఆ అమ్మాయిని కాదనుకోవడానికి నీకొచ్చిన సమస్య ఏంటి చెప్పు? రుద్ర ఎందుకు భయపడుతున్నాడో చాలాసేపటి వరకు వివరించాడు. వర్షితికి కూడా బాధగా అనిపించింది. అయ్యుండొచ్చు, కానీ ఒక్కోసారి ఇలాంటివన్నీ నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసం నీకు నచ్చిన దాన్ని వదులుకుంటావా? వర్షిత్ అనటంతో రుద్ర ఆలోచిస్తూ ఉండిపోయాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.